హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ బాలాజీనగర్లో కాలనీవాసులు ఆందోళన దిగారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు ర్యాంపులను రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా కూల్చేశాడని వాపోయారు. కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా సమానంగా కూల్చివేయాలని, కానీ ఒకవైపే మెట్లను కూల్చేశారని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ కొంతమంది కాలనీవాసులతో కుమ్మక్కై ఒకవైపు మాత్రమే కూల్చివేతలు చేశాడని ఆరోపించారు. ఇక దీనిపై కార్పొరేటర్కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్స్కు, విజిలెన్స్ అధికారులకు కూడా కాంట్రాక్టుపై ఫిర్యాదు చేస్తామని కాలనీవాసులు అంటున్నారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ కలగజేసుకుని రేపటిలోగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. హనుమాన్ సాగర్ గారు ఏం చేశారంటే, రోడ్ కాంట్రాక్ట్ అన్న నేను ఒక రోజు ముందు వచ్చేసి ఏం చెప్పారంటే 30 ఫీట్ల రోడ్ అంటే నో ప్రాబ్లం సార్, సెంటర్లోకి 15 అటు సైడు 15 ఇటు సైడు తీసుకోండి అంటే ఒకరోజు ముందు చెప్పిపోయినా సరే అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే ఎవరో కాలనీ పెద్ద మనిషి చెప్పిండని చెప్పేసి ఆయన ఇల్లు పోవద్దంట, కానీ వేరే వాళ్ళ ఇల్లు పోవాలంట. ఇది ఆల్రెడీ నేను 3 రోజుల సంది నేను మధుకర్ కార్పొరేటర్ సార్కి నేను ఆల్రెడీ ముర పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే నా దగ్గరికి 15 ఫీట్లు తీయమంటే నా సైడే 50 ఫీట్లు తీసిరు, అటు సైడ్ తీయలేదు, ఒక సైడ్ తీయలేదు, ఓన్లీ వన్ సైడే తీసిరు. హనుమాన్ సాగర్ది కాంట్రాక్టర్ది ఆయనకున్న పర్మిషన్ కానీ ఆయనకున్న దానికి క్యాన్సిల్ కావాలి అన్న. నీకు పర్మిషన్ లెటర్ వచ్చిందా లేకపోతే ఆర్డర్ కాపీ ఉందంటే నా తాన లేదు అంటుంది. ఇప్పుడు ఆయన తాన లేనిది మరి అటు సైడ్ ఎందుకు కొట్టేసిండు, ఇటు సైడ్ ఎందుకు కొట్టేస్తున్నాడు? నా ఇంటికాడ కొట్టేసాను, నాకు బాధలేదు, నాది ఇంకెక్కువైనా సరే ఇస్తా, నేను ఇంకో 5 గజాలు ఎక్కువైనా సరే ఇస్తా. రానుపోని పబ్లిక్కి కష్టమవుతుంది. ఇక్కడి దాకా తెచ్చిరు, ఆపేసిరు. అది దాదాపు అది అక్కడ స్టార్ట్ చేసి 5 నెలలు పట్టింది. ఓన్లీ ఎంత తిప్పి కొడితే 5 అడుగులు లేదు, 10 అడుగులు లేదు, దానికి ఒక 5 నెలలు చేసిరు. మరి దీనికి ఎన్ని సంవత్సరాలు?